ఇన్ని చిత్రాలు. మరణం ఒక ముగింపు కాదు, అది కామా మాత్రమే. ఒక పుస్తకంలో పేజీ తిప్పినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ఎలా ధరిస్తుంది? ఆ మధ్యలో జరిగే అద్భుతమైన భయానకమైన ప్రయాణం ఎలా ఉంటుంది? మనం నిద్రపోతున్నప్పుడు కలలు ఎలా వస్తాయో, చనిపోయాక వచ్చే జన్మ కూడా అలాగే వస్తుందా? అసలీ శరీరం కాలి బూడిదయ్యాక ఆత్మ మళ్ళీ ఎలా పుడుతుంది? తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తుంది? గత జన్మ జ్ఞాపకాలు ఎందుకుండవు? ఈ ప్రశ్నలకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికిచ్చిన సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు వైకుంఠంలో గరుత్మంతుడు ఆందోళనగా విష్ణువును అడిగాడు, ప్రభూ, భూలోకంలో మనుషులు చనిపోయాక వారిని దహనం చేస్తారు కదా, మరి వారు మళ్ళీ ఎలా పుడతారు? అసలు వారికి ఏ శరీరం వస్తుంది? ఆ రహస్యాన్ని నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో, ఓ గరుడా, మనిషి చనిపోయినప్పుడు కేవలం స్థూల శరీరం మాత్రమే నశిస్తుంది, కానీ ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఇది బొటనవేలి పరిమాణంలో ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంలోనే ఆ జీవుడి కోరికలు, పాపపుణ్యాల చిట్టా దాగి ఉంటాయి. యమదూతలు ఆ జీవుడిని యమలోకానికి తీసుకెళ్లి అక్కడ చిత్రగుప్తుడి ముందు నిలబెడతారు. అక్కడ ఆ జీవుడి పాపపుణ్యాల లెక్కలు చూశాక ఆత్మకు మళ్లీ భూమి మీదకు రావడానికి కర్మ అనే టిక్కెట్ ఇవ్వబడుతుంది. పునర్జన్మ అనేది లాటరీ కాదు, అది పక్కా లెక్కలు. గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మలో జీవుడు ఏ రూపం ఎత్తుతాడో అతడు చేసిన పనులే నిర్ణయిస్తాయి. ఎవరైతే తన విద్యను, జ్ఞానాన్ని ఇతరులను మోసం చేయడానికి వాడతారో వారు వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసులుగా మారుతారు. గురువుని అవమానించినవాడు వచ్చే జన్మలో కుక్కగానో లేదా నక్కగా పుట్టి అరుస్తూ బతుకుతాడు. స్నేహితుడికి గాని యజమానికి గాని నమ్మకద్రోహం చేసినవాడు వచ్చే జన్మలో రాబందుగా పుడతాడు. ఇతరుల ఆహారాన్ని లాక్కున్నవాడు లేదా దొంగిలించినవాడు వచ్చే జన్మలో ఎలుకగా పుడతాడు. తల్లిదండ్రులను హింసించినవాడు వచ్చే జన్మలో తాబేలుగానో లేదా కదలలేని జంతువుగానో పుడతాడు. ఎవరైతే ధర్మం తప్పకుండా దానధర్మాలు చేస్తారో వారు కొంతకాలం స్వర్గసుఖాలు అనుభవించి మళ్లీ భూమి మీద మంచి కుటుంబంలో ఐశ్వర్యవంతులుగా లేదా జ్ఞానులుగా పుడతారు. వారికి పూర్వజన్మ సంస్కారం వల్ల చిన్నప్పట్నుంచే భక్తి, జ్ఞానం అబ్బుతాయి. మొత్తం సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులున్నాయి. ఒక జీవుడు తను చేసిన పాపాలను బట్టి క్రిమికీటకాలుగా, పక్షులుగా, జంతువులుగా పుట్టి ఆ పాపం ఖర్చయ్యేదాకా ఆయా జన్మల్లో కష్టాలనుభవిస్తాడు. చివరిగా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ లభించదు. అందుకే మానవ జన్మ చాలా అరుదైనది. నరకం లేదా స్వర్గంలో శిక్ష, సుఖం పూర్తయ్యాక ఆత్మ భూమి మీదకు మొదట ఆకాశ మార్గం ద్వారా మేఘాలలో కలిసి వర్షపు చినుకు రూపంలో భూమిపై పడుతుంది. ఆ వర్షం ద్వారా ఆత్మ ధాన్యంలోకి ప్రవేశిస్తుంది. ఆ ధాన్యాన్ని ఏ పురుషుడు తింటాడో ఆత్మ అతని శరీరంలోకి ప్రవేశించి తండ్రి శుక్లం ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. కాని ఆ శిశువు గర్భంలో పడే వేదన ఇంతా అంతా కాదు. పుట్టకముందు ఆ 9 నెలలు కూడా నరకమే. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. ఇరుకైన సంచిలో ముడుచుకుని పడుకుని ఆ జీవుడు భగవంతుణ్ణి, ఓ దేవా, నన్ను ఈ గర్భంనుంచి బయటపడే, ఈసారి బయటకు వెళితే మళ్లీ పాపం చేయను, నీ నామస్మరణే చేస్తాను అని ప్రార్థిస్తాడు. 9 నెలలు తరువాత శిశువు భూమి మీద పడగానే వైష్ణవమాయ అనే గాలి ఆ బిడ్డను తాకుతుంది. ఆ గాలి తగలగానే గర్భంలో ఉన్నప్పుడు వచ్చిన జ్ఞానం, గతజన్మ జ్ఞాపకాలు, దేవుడికిచ్చిన మాట అన్నీ మరిచిపోతాడు. అందుకే పుట్టగాని బిడ్డ కేర్ కేర్ అని ఏడుస్తూ గతజన్మ వాగ్దానాన్ని, జ్ఞానాన్ని మరిచిపోతాడు. మళ్లీ ఆకలి, నిద్ర, కోరికల వలయంలో చిక్కుకుంటాడు. సో మనం ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం మన పూర్వజన్మ కర్మల ఫలితం. వచ్చే జన్మ మనం ఇప్పుడు చేసే పనుల మీద ఆధారపడి ఉంది. పునర్జన్మ అనేది ఒక అవకాశం. ఈ మానవ జన్మను కేవలం తినడానికి, నిద్రపోవడానికి మాత్రమే వాడితే అది మళ్లీ 84 లక్షల జీవరాశుల బురదలోకి జారిపోతుంది. ఈ జన్మలోనే మంచి కర్మలు చేసి భక్తి మార్గంలో నడిచి ఆ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడమే అసలైన గెలుపు. దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.